ఉల్టా చోర్ కొత్వాలొంకే డాంటే అని దొంగే దొంగ దొంగ అని అరవడం అంటారు. నేను చాలా క్లియర్గా మాట్లాడతా. ఏదో మనసులో ఒకటి పెట్టుకుని మొహాన్ ఇంకోటి చెప్పేటటువంటి అలవాటు నాకు లేదు. నా డిబేట్ చూసినా అన్ని వర్గాలు ఉంటాయి అందులో. ఖచ్చితంగా విభేదించుతారు, లేకపోతే కనుక వ్యతిరేకిస్తారు, నన్ను తిట్టిపోస్తారని చెప్పి ఎవరిని ఆపను. ఖచ్చితంగా అన్ని వర్గాల్ని పెడతా. ఎందుకంటే జర్నలిజం అంటేనే బ్యాలెన్స్ ఉండాలి. అది తప్పుతున్నటువంటి రోజుల్లో ఎవడో ఫీల్ అవుతాడని నిజాన్ని మాట్లాడడం ఆపేస్తే కష్టం. కాబట్టి భవిష్యత్తులోనైనా జర్నలిస్ట్ అంటే ఒత్తిళ్ళకి తలగ్గకుండా పనిచేయాలన్నటువంటి ప్రయత్నంతోనే ఒక చిన్న ప్రయత్నం అంతే. ఇది ఉడతా సాయం, అంత ఉడతా భక్తి, అంతకు మించేం లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసుకొచ్చింది. ఇది జర్నలిజపు విలువలా కాదా? నేను చేస్తున్నటువంటిది వీళ్ళు గెలుస్తారన్నో వీళ్ళు ఓడతారని నేను ఎప్పుడు చెప్పను. గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి, ఓటమి అవకాశాలు ఎట్లున్నాయి, ఇవి ప్రభావితం చేస్తాయి. కానీ వీళ్ళు రాసిన వార్త చూడండి. మీ డబ్బులొద్దు, మీ పార్టీకి ఓటేయను వద్దు అంటూ వైసీపీ నేతలపై 105 ఏళ్ల వృద్ధురాలు మండిపడిన ఘటన ఆలస్యంగా కనిగిరిలో వెలుగులోకి వచ్చింది. హుస్సేన్ బి షేక్ గోగులపల్లి హుస్సేన్ బి వయోరీత్యా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇచ్చారు. కనిగిరి మండలంలో 14 మంది ఇదే తరహాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్సేన్ బికి 105 ఏళ్ళు వచ్చాయి. గత ఎన్నికల్లో మనవాళ్ళు ఆమెను మభ్యపెట్టి వైసీపీకి వేయించారని చెప్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆ వృద్ధురాలు టీడీపీకి ఓటేయాలని నిశ్చయించుకుంది. ఇంటి వద్దనే ఓటేసేందుకు అనుమతి రావడంతో వైసీపీ నేతలు ఆమెను కలిసి తమ పార్టీకి ఓటేస్తే 4,000 ఇస్తామని ఆశ చూపారు. దీంతో ఆమె వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. సోమవారం నాడు ఆ వృద్ధురాల్ని ఆంధ్రజ్యోతి పలకరించగా జరిగిందంతా వివరించింది. నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం, టీడీపీకి ఓటేస్తే మా ఊరు బాగుపడుతుంది, అందుకే వైసీపీ వాళ్ళకి మీ డబ్బులు వద్దు, మీ పార్టీ వద్దు అని చెప్పా. ఏంటంటే నన్ను ఏమైనా చేస్తారా, కాటికి కాళ్ళు చెప్పుకుని ఉన్నాను అని ధైర్యంగా చెప్పింది. ఇదేంటంటే మిగతా వాళ్ళని కూడా ఇట్లా చేయండి అని చెప్పడం బాగుంది. ఇంతకీ ఆవిడ చెప్పిన కనిగిరి ఇప్పటికే ఎట్లా ఉంది? ఆ రోజు నుండి ఈ రోజుకి అంతే ఉంది కదా. మరి 14 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉంది. మరి ఏంటి ఇక్కడ పాయింట్? రెండవది, ఆవిడ ఎన్టీఆర్ అభిమాని. ఆ కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ అభిమానులు ఇప్పటికీ అట్లాగే ఉంటారు. వాళ్ళలో 300 మంది వైసీపీకి వచ్చినా ఇప్పటికి కాంగ్రెస్ అభిమానులు ఓట్లు సంపాదించాలనే కదా. అట్లాగే ఎవరికి అభిమానం కొద్దీ చేశామంటే అది ఓటేదో మారిపోయినట్టు, ఇంకోటి ప్రలోభ పెట్టేశారు అన్నట్టు. అంటే ఇట్లాగా వీళ్ళు రాసేదేమో క్లియర్గా తెలుగుదేశం పార్టీ కోసం చేస్తారు. అది తప్పు అన్నాం అనుకోండి, వైసీపీ ప్యాకేజీలు ఇస్తే మరి వీళ్ళకి తెలుగుదేశం ప్యాకేజీలు ఇవ్వదు. అదేంటో అర్థం కాదు.